ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు, శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలో ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన ప్రకారం తన యందు భయభక్తులు కలిగిన వారికి కష్టం దగ్గర దేవుడు వారికి మేలు చేస్తాడు. మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. అయితే ఒక మాట, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా? అయితే నీ జీవితం సరి చేసుకో. అలాగే భయభక్తులు కలిగి ఉన్న నీ జీవితంలో కూడా శ్రమలు కలిగి ఉంటే మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నది మనకు వర్తిస్తుంది. అయితే మనం అందరం దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితం లేఖన ప్రకారం నోటిని కాచుకోవడం, కీడు చేయకుండా ఉండడం, సమాధానం కలిగి ఉండడం అనేది మన జీవితానికి అవసరమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మన జీవితానికి కావలసింది. అదే లేఖనంలో చెప్పడం చూస్తాం. తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించును. తన యందు భయభక్తులు గల వారి జీవితంలో విజయమును దేవుడిస్తాడు. అలాగే వారి జీవితంలో మేలులు పొందుకుంటారు. వారి జీవితంలో అభివృద్ధి పొందుకుంటారు. దేవుడు తన యందు భయభక్తులు గల వారిని మరిచిపోక జ్ఞాపకం చేసుకుని తప్పక దీవిస్తాడు. కాబట్టి మనం అందరం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన ఇచ్చే నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతున్నాం. ఆయన లేఖనాల్లో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువై ఉండదని లేఖనం చెప్తుంది. అలాగే ఆయన దూతలు కావలి ఉండి రక్షిస్తారని లేఖనం చెబుతుంది. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము ఆశీర్వదింపబడడానికి మేము ఎలాంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించి ఉండగా, నాయనా మీ ఆశీర్వాదాలకు మేము పాత్రలో ఉన్నట్లుగా మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని మీరు కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ఫలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయిన వారికి గర్భఫలము నిమ్మని, గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలన్నీ మీ కృపలో మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.